హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియో కూడా డిస్కౌంట్ వీడియోనేనండి. ఎప్పటిలాగానే మన డిస్కౌంట్ వీడియోకి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. నేను ముందే వీడియోలో చెప్పినట్టుగా, అంటే 30వ తారీఖు ఉదయం 10:30కి వచ్చిన వీడియోలో చెప్పినట్టుగా కొన్ని శారీస్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి. అయినా కూడా 3-4 పీసులు ఉన్న చీరలు కూడా అయిపోయాయి. చాలామంది ఏంటంటే అవైలబిలిటీ చెక్ చేసినప్పుడు ఏది పెట్టినా లేదు అంటున్నారు కదా, ఏవి ఉన్నాయో మళ్ళీ మీరే ఒకసారి పోస్ట్ చేయవచ్చు కదా అని అడిగారు. ఇది మనకి ఎప్పుడూ వచ్చే రిక్వెస్టే. ఎందుకంటే 4-5 చీరలు అడిగిన తర్వాత కూడా లేదు 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 అని చెప్తున్నప్పుడు విసుగ్గా అనిపిస్తుంది అవతల వాళ్ళకి. ఎందుకు మళ్ళీ ఒకసారి వాళ్ళే పెట్టచ్చు కదా ఏమున్నాయో అని ఎవరైనా అనుకుంటారు, అది సహజం. ఇంకా నిన్నంతా ఎక్కువ ఆ రిక్వెస్ట్లే వచ్చాయండి మనకి. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు మ్యాక్సిమం సేల్ అయిపోవడంతో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇదే అడిగారు. తర్వాత పాపం మిస్ అయిన వాళ్ళేమో ఎంత ఇబ్బంది పడుతున్నారు. అయ్యో మేము ముందు చూడలేదండి అని అబ్రాడ్లో ఉన్న వాళ్ళేమో టైం జోను ప్రాబ్లం వల్ల మేము మిస్ అయిపోతున్నాం మీ వీడియోలని, ఇలా పాపం చాలామంది మిస్ అయిపోయారు. మేము కొనుక్కునే వాళ్ళము, మేము రెగ్యులర్గా ఇవే వాడతాము, నాకు అవసరము, మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఇట్లా ఎంతోమంది ఎన్నో రిక్వెస్ట్లు. కానీ కొంతమంది టైం పాసర్సు ఇంత బిజీ టైంలో కూడా కంటిన్యూగా మెసేజెస్ కాల్స్ వస్తూ ఉంటే మీరు నమ్మరు. సోమవారం ఉదయం 10:30కు వీడియో వచ్చినాక ఒక గంట నుంచే ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఓన్లీ వైఫై కనెక్ట్ చేసి ఉంచుకొని మేము అడ్రస్ తీసుకున్నామండి. అంత బిజీ అయిపోయింది ఫోను. ఆ టైంలో కూడా పేమెంట్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు, అడ్రస్ కూడా పెడుతున్నారు, మాయమైపోతున్నారు కట్టకుండా. ఎందుకండి ఇట్లా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం? మీ బదులు వేరే వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఒకళ్ళైతే ఏకంగా 4 శారీస్ సెలెక్ట్ చేసుకుని, మన దాంట్లో ఇప్పుడు వచ్చిన వీడియోలో మ్యాక్సిమం తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు 8 తీసుకున్నారు, ఒకళ్ళు 5 తీసుకున్నారు. అట్లా అంటే వాళ్ళ ఇంట్లో అకేషన్స్ ఉంటే అలా కూడా తీసుకుంటున్నారు. అయితే 4 శారీస్ పక్కన పెట్టుకొని పే చేస్తాం మేము, నాకు పేమెంట్ రాదు మా వాళ్ళు చేస్తారని చెప్పారు. 24 అవర్స్ దాటిపోయింది. అఫ్కోర్స్ నేను ఆ చీరలేమి పక్కన ఉంచలేదు, ఎవరికి కూడా పేమెంట్ అవ్వందే ఉంచని తెలుసు. ఎంతమందినో ఇలాంటి వాళ్ళని చూస్తున్నాము. ఇంత క్లియర్ వీడియో చూపించాము, వీడియో స్టార్టింగ్లోనే ఫొటోసు వీడియో కాల్ అలాంటివి అడగొద్దని వేస్తే కూడా మళ్ళీ వీడియో పెడతారా, ఫోటో పెడతారా, ఇట్లా అడుగుతున్నారు. ఇంత బిజీలో అసలు మేము మిస్ అవ్వకుండా ఆర్డర్ తీసుకోవాలి, ఎవరి ఆర్డర్ని మిస్ చేయకూడదు అని మేము ఎంతో జాగ్రత్తగా ఇద్దరము కోఆర్డినేట్ చేసుకుంటూ ఫుల్ టైం దీని మీద పెడితేనే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ చీర మీకు రీచ్ అయ్యేలాగా చేయగలుగుతాం. అడ్రస్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదండి. ఈ మధ్య కొత్త ట్రెండ్, అడ్రస్లో పేరు ఉండదు, అసలు అడ్రస్లో పైన పేరే ఉండదు. అలాగే రాసి పంపిస్తున్నాం, ఇంకేం చేస్తాం. కాకపోతే మీకు రీచ్ అవ్వలేదు అనుకోండి, పార్సిల్ నాకు వెనక్కి వచ్చింది అనుకోండి, మీరు 200 పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ నెంబర్స్ కూడా మై బ్లాక్ అయిపోతున్నాయి ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోవటం వల్ల. దానివల్ల కూడా మేము పని చేయకపోతే అడగండి, వేరే పేమెంట్ నెంబర్ ఇస్తాము అని చెప్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి వాయిస్ మెసేజ్ పెడుతూ చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకున్నాము. డిస్పాచ్ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా ఆర్డర్ బుక్ అయిన సీరియల్లోనే డిస్పాచెస్ కూడా అవుతున్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, జరీకోటా చీరలు మనం సింగిల్ లేయర్లో ప్రతి చీర చెక్ చేస్తూ అది వీడియో కూడా షూట్ చేస్తాము. అందుకనే డిస్పాచెస్ అనేవి లేట్ అవుతాయి. కాబట్టి నేను ఫస్టే 5 to 6 days డిస్పాచ్ టైం ఇచ్చాను పేమెంట్ డీటెయిల్స్లో. అది చూసుకోకుండా మొన్న పొద్దున కొన్నవాళ్ళు మొన్న సాయంత్రానికే మా చీర డిస్పాచ్ అయిందా ఇట్లా ఉందండి. మేము ఏమి వివరాలు ఇస్తున్నాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటున్నాయి ఒకసారి కరెక్ట్గా చదువుకొని మీరు బుక్ చేసుకోండి. అలాగే నిజంగా కొనాలనుకునే వాళ్ళు 100% నచ్చితేనే అవైలబిలిటీ చెక్ చేయండి. నేను ఎప్పుడూ చెప్తుంటా కదా, ఈ చీర కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మీకు నాకు టైం సేవ్ అవుతుంది. డబ్బులు కావాలంటే సంపాదించుకోగలమండి, టైం కావాలంటే రాదు. ఇప్పుడు మీరు అనవసరంగా వేస్ట్ చేసే టైము ఇంకొక కస్టమర్ నిజంగా చీర కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 100% చీర నచ్చితేనే రండి.
అవైలబుల్ అని చెప్పిన తర్వాత నాకు డార్క్గా ఉంది, కలరు లైట్గా ఉంది, నేను ఆ బోర్డర్ కొనుక్కుందాం అనుకున్నా కానీ ఇది ఈ బోర్డర్ ఉంది, ఇలా చెప్పొద్దు. అన్ని వీడియోలో మేము క్లియర్గా చూపించాం కాబట్టి మీకు నచ్చకపోతే జస్ట్ వీడియో చూసి ఎంజాయ్ చేసి వదిలేసేయండి. అది నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. అది ఎవరికి కాకుండా చేయొద్దు ప్లీజ్ అండి. ఇంకా నా దగ్గర ఏ శారీస్ ఉన్నాయో, వీవర్ దగ్గర ఏమున్నాయో, లేదంటే వీవర్ దగ్గర నుంచి వస్తూ నా దగ్గరికి ఆన్ ది వేలో ఏమున్నాయో అవి మాత్రం నేను ఇవాళ వీడియోలో యాడ్ చేశాను. వీటిలో ఏమైనా నచ్చితే కనుక బుక్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. మంచి లావెండర్ కలర్ అండి. లావెండర్లో చక్కగా అటు డార్క్ అయితే వైలెట్లోకి వెళ్ళిపోతుంది, లైట్ అంటే మరి పేల్ లావెండర్ అలా కాకుండా మీడియం షేడ్ ఉందన్నమాట. ఇదిగోండి పళ్ళు. ఈ శారీ కూడా ప్యానల్ స్టైలేనండి, అనుకోకుండా లైన్గా అన్నీ అవే వస్తున్నాయి. ఇదిగోండి పెద్ద మోటివ్స్, తర్వాత వచ్చేసి 3 లైన్స్ సిల్వర్ జరీ బూటీ, జాల్ పళ్ళు, కోటాడోరియా మార్క్. శారీ స్టార్టింగ్ నుంచి ఇదిగోండి, శారీ స్టార్టింగ్ ఇదే, ఎండింగ్ వరకు ఇదే విధంగా ఉంటుంది. బోర్డర్ వచ్చేసి ఎడ్జ్లో ఒక 2 to 3 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి బోత్ సైడ్స్ కూడా వైలెట్ కలర్ వచ్చిందండి. బ్లౌజ్ ఏమో కాఫీ బ్రౌన్ ఇచ్చారు. ఈ శారీకి డిఫరెంట్గా కాఫీ బ్రౌన్ ఇచ్చారు. ఈ శారీ కాదు అనుకుంటారేమో, ఇదిగోండి బుటీ అయితే సేమ్ బుటీని థ్రెడ్ వీవింగ్లో శారీ పళ్ళులో శారీలో ఏ కలర్స్ వచ్చాయో అట్లా ఆ కలర్స్ పింక్ గ్రీన్ అలా యూజ్ చేస్తూ బుటీలు ఇచ్చారనమాట. ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్, లైట్ గ్రే కలర్ అండి, ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. గ్రే కలర్ పైన ఇలా ప్యారెట్స్ వచ్చాయి, గోల్డ్ ప్యారెట్ సిల్వర్ ప్యారెట్ థ్రెడ్ వీవ్తో కలిసి ఆల్టర్నేట్గా వచ్చాయండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. పళ్ళు కూడా మధ్యలో అంతా జిగ్జాగ్ లైన్స్ సిల్వర్ జరీ, ఇలా ప్యానల్స్ వచ్చేసి సైడ్స్ గోల్డ్ జరీ, ఇలా వీవింగ్ బార్డర్ కూడా వచ్చింది. ఇదిగోండి కోటాడోరియా మార్క్. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంతే దగ్గరగా బర్డ్స్ అయితే ఉంటాయండి. బార్డర్ ఏమో ఒక 3 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బార్డరు, ఎడ్జ్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుందండి. అదే ఆరెంజ్ కలరు బ్లౌజ్ కూడా వచ్చింది. బ్లౌజ్ పైన కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు ఉన్నాయి. మంచి లావెండర్ షేడ్ అండి. ఇందాక కొంచెం డార్క్ చూసాం కదా, ఇది వచ్చేసి లైట్ లావెండరు, ప్లెజెంట్గా ఉంది. కొంచెం పేస్టల్ షేడ్స్ అలా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. శారీ అయితే బాగా రిచ్ లుక్ ఉందండి. పైన అంతా కూడా ఫ్లోరల్ బుటీ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది. ఇంకా కింద వచ్చేసి ఇలా కడ్డీ బోర్డర్ అండి, గోల్డ్ జరీతో 2 to 3 ఇంచెస్ ఉంటుంది. ఇదంతా కూడా స్కర్ట్ బోర్డర్ స్టైల్ అంటారండి దీన్ని. ఇక్కడంతా పీకాక్స్ కాదు, ఇవేంటి స్వాన్స్ క్లౌడ్స్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి. ఇదిగోండి గోల్డ్ జరీ పళ్ళుకి ఇలా సిల్వర్ జరీ బోర్డర్ లైన్ వచ్చింది, కోటాడోరియా మార్క్. ఇలాంటి బోర్డర్స్ కూడా ఇదిగోండి శారీలో ఒక 1/2 మీటర్ కూడా లేదు, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. కట్టు చెంగులో కొంచెం మాత్రమే ప్లెయిన్ ఉంటుంది ఏ చీరకైనా. ఇదిగోండి చాలా బాగుంది. బోర్డర్కి ఎడ్జ్లో వైలెట్ కలర్ వచ్చింది కదండి, సేమ్ వైలెట్ కలర్ బ్లౌజ్. లైట్ గ్రీన్ కలర్ అండి, ఎట్లా అంటే అరిటాకు పచ్చలో కూడా బాగా లేత రంగు, చాలా బాగుంది. ఇది పోల్కా డాట్స్ కూడా కాదండి, కాయిన్ బూటీ అనొచ్చు. అంత సైజులో దాదాపు 1 రూపీ కాయిన్ కన్నా కూడా రౌండ్ ఎక్కువే ఉందేమో అనిపించేలాగా పెద్ద పెద్ద సిల్వర్ జరీ డాట్స్ వచ్చాయి. ఇదిగోండి పళ్ళు కూడా కొంచెం పెద్ద సైజులోనే సిల్వర్ జరీతో అంతా వీవింగ్ పళ్ళు. ఇక్కడేమో కోటాడోరియా మార్క్. శారీ స్టార్టింగ్ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుందండి. ఇక బోర్డర్ విషయానికి వస్తే ప్లెయిన్ బోర్డర్ పైన డిఫరెంట్ స్టైల్ అంటే పైతని స్టైల్లో ఇట్లా ఎలా అంటే డక్స్ ప్యారెట్స్ అంతా కూడా ఇలా క్రీపర్ ఇలా వెళ్తున్నట్టుగా స్టైల్లో ఇచ్చారండి. సేమ్ బార్డర్ పైన కూడా ఉంది, కాకపోతే కనిపించేంతవరకు. లోపల వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలాగే వైలెట్ కలర్ ఎడ్జ్లో వచ్చింది కదా, అదే కలర్తో ఇక్కడ అంతా సిల్వర్ జరీ ఫ్లవర్స్ దగ్గరగా వచ్చి చాలా గ్రాండ్ లుక్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా లావెండర్ కలరేనండి, మంచి షేడు. పైనంతా కూడా చిన్న చిన్న ఇవేంటి నాకు రివర్స్లో ఉండి ఏం చిన్న చెప్పు బర్డ్
పీకాక్ అనుకుంటా, పీకాక్ ఆర్ స్వాన్ అమ్మ, రెండు మిక్స్లా ఉంది. మంచి సైజులో వచ్చిందండి, దగ్గర దగ్గర 3 ఏళ్ల వెడల్పు ఉంది. చక్కగా సిల్వర్ జరీతో గ్రాండ్ లుక్ ఉంది. బోర్డర్ వచ్చేసి ఇలా స్కర్ట్ బోర్డర్ అండి, క్యామెల్స్ బర్డ్స్ వచ్చాయి. ఎడ్జ్లో ఒక 2 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు, అలాగే గ్రీన్. ఇక్కడ వచ్చేసి పళ్ళు కూడా వీవింగ్ చాలా బాగుంది. అదిగోండి కోటా డోరియా మార్క్, ఇదిగోండి క్యామెల్స్ చక్కగా భలే ఉన్నాయి కదా, షేప్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి మీకు పళ్ళు వరకు అంతే థిక్గా ఉంటుంది. ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా చక్కగా అంతా థ్రెడ్ బూటీస్ వచ్చాయి. మంచి కలర్ కాంబినేషన్ అండి, లైట్ లావెండర్ అండి, చాలా బాగుంది. కలర్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో అంతా కూడా దగ్గరగా బుటాలు వచ్చాయండి. అలాగే బార్డర్ వచ్చేసి స్కర్ట్ బార్డర్ స్టైల్, ఇది కూడా ఒక కొమ్మల మీద బర్డ్స్ కూర్చున్నట్టుగా అదే లైన్ ఇచ్చారు. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ, ఇట్లా కలర్ థ్రెడ్స్ అంతా కలిపి మల్టీ వీవ్లో చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బార్డరు, ఎల్లో కలర్ ఎడ్జ్లో యాడ్ అయిందండి. ఇలా సిల్వర్ జరీతోనే లెహరియా స్టైల్ క్రాస్ లైన్స్ పళ్ళు, కోటా డోరియా మార్క్. ఇక డిజైన్ చూసారా ఎంత, అంతా కలిసి 1/2 మీటరు వదిలేసారా, అక్కడి నుంచి మొత్తం డిజైన్ స్టార్ట్ అయింది. శారీ అంతా కూడా అదే విధంగా ఉంటుంది. ఈ కడ్డీ బోర్డర్ వచ్చేసి పైన కింద సేమ్ ఉంటుందండి. ఎల్లో కలర్ బ్లౌజ్, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ పోల్కా డాట్స్తో. ఇది కూడా లైమ్ గ్రీన్లోనే కొంచెం బ్రైట్ షేడ్ అండి, స్కర్ట్ బోర్డర్ స్టైల్లోనే వస్తుంది. పైన అంతా కూడా సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగానే ఉన్నాయి. ఇంకా బోర్డర్ విషయానికి వస్తే ఇదంతా కూడా స్కర్ట్ బోర్డర్ అండి. బిగ్ బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ ప్యాటర్న్. ఇక్కడ 2 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి మెహందీ గ్రీన్ ఉందండి, రెండు వైపులా కూడా. పైన కూడా కడ్డీ బోర్డర్ సేమ్ వస్తుంది. అలాగే జిగ్జాగ్ లైన్స్ సిల్వర్ జరీ పళ్ళు, రెండు వైపులా కూడా థ్రెడ్ వీవ్ బోర్డర్స్ వచ్చాయి. ఇదిగోండి కోటా డోరియా మార్క్. శారీ స్టార్టింగ్ నుంచి ఇలా ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ అంటే మెహందీ గ్రీన్ కలర్లో ఈ శారీలో వచ్చిన కలర్స్ని కొన్ని తీసుకొని ఇట్లా బుటాలు ఇచ్చారు. అవి కూడా దగ్గరగా ఉన్నాయండి, చక్కగా రిచ్ లుక్ వచ్చేసింది. బ్లౌజ్ కూడా ఫిరోజా బ్లూ అండి. అసలు స్కర్ట్ బోర్డరు మీకు ఈ రేంజ్లో, అంటే ఇంత మంచి బడ్జెట్ రేంజ్లో స్కర్ట్ బోర్డర్ దొరకడం అనేది అసాధ్యం. నిజంగా స్కర్ట్ బోర్డర్ కోసం ఎవరన్నా చూస్తున్నట్లయితే ఇది మంచి ఆపర్చునిటీ అండి. చక్కగా మీకు నచ్చిన చీర కొనుక్కోండి, ఎందుకంటే చాలా చూపిస్తున్నాను కాబట్టి. సిల్వర్ జరీ చాలా దగ్గరగా వచ్చిందండి. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. బోర్డర్ ఏమో ఇక్కడ స్కర్ట్ బోర్డర్ బర్డ్స్ ఫ్లవర్స్ అలా వచ్చింది. కింద వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి బోత్ సైడ్స్ కూడా మెహందీ గ్రీన్ ఉందండి లైన్, ఎడ్జ్లో రెడ్ కలరు. పైన కూడా కడ్డీ బోర్డర్ అదే విధంగా ఉంటుంది. పళ్ళు కూడా కొంచెం బనారస్ స్టైల్లో వచ్చిందండి, అదేమో కోటా డోరియా మార్క్. ఇదిగోండి శారీ స్టార్టింగ్ నుంచి కూడా బోర్డర్ స్టార్ట్ అవుతుంది, పళ్ళు వరకు ఇదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఎడ్జ్లో వచ్చిన రెడ్ కలర్తో వచ్చిందండి. ఇదిగోండి అలా పోల్కా డాట్స్ సిల్వర్ జరీ అండ్ బ్లూ కలర్ ఇలా వచ్చింది, చక్కగా గ్రాండ్ లుక్ ఉంది. హ్యాండ్స్ బోర్డర్ కూడా చీరకు వచ్చినట్టే వచ్చింది. బంతి పువ్వు ఎల్లో కలర్ అండి, సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఈ శారీ బోర్డర్ వచ్చేసి డిఫరెంట్గా దాదాపు 10 to 12 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ పైన ఇదంతా కూడా పైథినీ వీవ్ లాగా వచ్చిందండి. పెద్ద పెద్ద సిల్వర్ జరీ ఫ్లవర్స్, అలాగే మళ్ళీ థ్రెడ్ వీవ్ ఫ్లవర్స్ లీవ్స్, చాలా బాగుంది బోర్డరు. ఇదిగోండి పళ్ళు, అట్లాగే కోటా డోరియా మార్క్. ఇదిగోండి ఈ వీవింగ్ కూడా శారీ స్టార్టింగ్లో ఇంచుమించుగా ఒక 1/2 మీటర్ మాత్రమే ప్లెయిన్ ఉండి అక్కడి నుంచి బుటాలు వీవింగ్ అంతా స్టార్ట్ అవుతుందండి. ఇక పై బోర్డర్ విషయానికి వస్తే కింద అలా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు కదా, పైన ఏమో ఒక 2.5 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు, ఎడ్జ్లో గ్రీన్ కలర్ అండి. రెండు వైపులా ఎడ్జ్లో గ్రీన్ కలర్ వచ్చింది, కానీ డిఫరెంట్గా బ్లౌజ్ చూసారా, ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ ఏమో చక్కగా ఇలా శారీలో వచ్చిన బోర్డర్నే సిల్వర్ జరీ పైన ఇచ్చారు.
చాలా బాగుందండి, చాలా అందంగా ఉంది. ఒక ప్యాటర్న్ కూడా కొత్తగా ఉంది. ఈ శారీ కూడా స్కర్ట్ బోర్డరేనండి, గ్రే కలర్లో వస్తుంది. కొంచెం గచ్చకాయ రంగుకు దగ్గరగా ఉండే గ్రే కలరు, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మీడియం సైజులో బుటాలు వచ్చాయండి. చక్కగా ఒక పెద్ద ఫ్లవరు అలా ఉంది. బోర్డర్ వస్తే ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ కలిసి స్కర్ట్ బోర్డరు థిక్ డిజైన్ ఇచ్చారండి. బోర్డర్ ఏమో ఇట్లా కింద గ్రే కలరు ప్లెయిన్ బోర్డర్కి బోత్ సైడ్స్ గోల్డ్ జరీ లైన్స్, ఎడ్జ్లో మెరూన్ కలరు. శారీకి పైన కూడా ఆ ప్లెయిన్ బోర్డర్ ఏదైతే ఉందో అది ఇచ్చారండి. ఇదేమో పళ్ళుకి మధ్యలో గోల్డ్ జరీ, అటు ఇటు గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ప్యానల్స్ లాగా వచ్చాయి. కోటా డోరియా మార్క్. ఇదిగోండి శారీకి స్టార్టింగ్ నుంచే డిజైన్ స్టార్ట్ అవుతుంది. అది స్కర్ట్ బోర్డర్ కానీ బుటాలు కానీ రెండు కూడా. ఈ కలర్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా క్లాసీ లుక్ ఉంది. ఇదిగోండి మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్, గోల్డ్ జరీ బుటాలు. స్కర్ట్ బోర్డర్ ప్యాటర్న్లో మరొక బ్యూటిఫుల్ శారీ అండి. చక్కటి క్రీమ్ కలర్ పైన సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా వచ్చాయి. బోర్డర్ ఏమో ఇట్లా కొంచెం ఫారెస్ట్ థీమ్ లాగా చెట్లు, ఎలిఫెంట్, ర్యాబిట్స్, డీర్స్ అలా వచ్చాయండి. ఇదంతా కూడా స్కర్ట్ బోర్డరు సిల్వర్ జరీతో కలిసి మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు విడ్త్లో సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి బోత్ సైడ్స్ కూడా మెహందీ గ్రీన్ లైన్స్, ఎడ్జ్లో వచ్చేసి టొమాటో పింక్ అండి. అదే బోర్డరు పైన కూడా వచ్చింది. ఇదిగోండి సిల్వర్ జరీ పళ్ళు, కోటా డోరియా మార్క్. ఇదిగోండి శారీ స్టార్టింగ్ నుంచే డిజైన్ స్టార్ట్ అవుతుంది. బ్లౌజ్ కూడా ఎడ్జ్లో వచ్చిన టొమాటో పింక్ కలర్ వస్తుందండి. హ్యాండ్స్కి శారీకి వచ్చిన కడ్డీ బోర్డరే వచ్చింది. బేబీ పింక్ కలర్ అండి. పైనంతా కూడా సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఇక స్కర్ట్ బోర్డర్ విషయానికి వస్తే ఇట్లా ఇది కూడా అంతేనండి. బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయి ఇందులో. ఓన్లీ బర్డ్స్ ఉన్నట్టు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, క్రేన్, స్వాన్, బటర్ఫ్లై అట్లా వచ్చాయండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి బాగున్నాయి చూడండి ఇట్లా. తర్వాత ఒక 2 ఇంచెస్ పైనే 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు. బోత్ సైడ్స్ కూడా మెరూన్ కలర్ వచ్చిందండి. సిల్వర్ జరీ పళ్ళుకి ఇలా బోర్డర్ లాగా థ్రెడ్ వీవ్తో ఇచ్చారు. ఇదిగోండి కోటా డోరియా మార్క్. కింది వైపు ఏదైతే కడ్డీ బోర్డర్ వచ్చిందో పైన కూడా అదే కడ్డీ బోర్డర్ ఇచ్చారండి. శారీ స్టార్టింగ్ నుంచి ఇదిగోండి ఒక 40 సెంటీమీటర్స్ వరకు ప్లెయిన్ ఉంది. ఆ తర్వాత ఇది స్టార్ట్ అయిందండి బోర్డర్ అండ్ బుటీలు. బ్లౌజ్ వచ్చి ఎడ్జ్లో ఉన్న మెరూన్ రెడ్ కలర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వచ్చింది. శారీలో వచ్చిన సిల్వర్ బుటీల్ని కంటిన్యూ చేశారు బ్లౌజ్కి కూడా. మంచి ఎల్లో కలర్కి మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి. ఇది కూడా స్కర్ట్ బోర్డరే. పైనంతా కూడా సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా వచ్చాయి. అలాగే స్కర్ట్ బోర్డర్ వచ్చేసి ఇదిగోండి, ఇంతకుముందు ఇంకొక చీరలో కూడా మీరు ఇదే ప్యాటర్న్ చూశారు. ఇక్కడ 2.5 ఇంచెస్ వరకు సుమారుగా ఉంటుంది సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు. బోత్ సైడ్స్ కూడా మెరూన్ రెడ్ కలర్ యాడ్ అయింది. పైన కూడా అదే కడ్డీ బోర్డర్ వస్తుందండి. ఇదేమో పళ్ళు. ఇదిగోండి డిజైన్ వచ్చేసి శారీ స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఒక 40 సెంటీమీటర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఒక్క నిమిషం. కోటా డోరియా మార్క్. ఇదిగోండి బ్లౌజ్. ఈ శారీ కూడా స్కర్ట్ బోర్డర్ స్టైల్లోనే బనారస్ స్టైల్ బోర్డర్ అండి. శారీ ఏమో బేబీ పింక్ కలరు, పైనంతా కూడా సిల్వర్ జరీ బుటాలు వచ్చాయి. ఇంకా బోర్డర్ విషయానికి వస్తే ఒక 1.5 నుంచి 2 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు. పైనంతా కూడా ఇట్లా పీకాక్స్, ఎలిఫెంట్స్ ఇట్లా అంతా కూడా బనారస్ వీవింగ్ లాంటి బోర్డర్ వచ్చిందండి. ఎడ్జ్లోనేమో బ్లూ కలర్ యాడ్ అయింది. కడ్డీ బోర్డర్ పైన కూడా సేమ్ ఉంటుంది. ఇదేమో పళ్ళు,
కోటా డోరియా మార్క్. ఇదిగోండి శారీ స్టార్టింగ్ నుంచి కూడా బోర్డర్ స్టార్ట్ అవుతుంది. ఎక్కువ గ్యాప్ లేకుండానే వచ్చింది. ఏ శారీలో అయినా మీరు చూసినట్లయితే మ్యాక్సిమం 40 సెంటీమీటర్స్ అండి. అంతకు మించి అయితే నాకు ఎక్కడా కూడా అంత గ్యాప్ ఉన్నట్టు కనిపించలేదు. ఇదిగోండి బ్లూ కలర్ బ్లౌజు, థ్రెడ్ బూటాలు, బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చాయి. ఈ సిల్వర్ జరీ కడ్డీ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ సైజులోనే బ్లౌజ్ కూడా ఇచ్చారు. మంచి ఎల్లో కలర్కి నిండు రత్నావళి బ్లూ కలర్ బనారస్ బార్డర్ అండి. పైనంతా కూడా మంచి సైజులోనే ఇట్లా సిల్వర్ జరీ బుటాలు, మీడియం సైజ్ కన్నా కొంచెం పెద్దగానే చాలా దగ్గరగా చాలా ఒత్తుగా వచ్చాయండి. మీరు చూస్తున్నట్లయితే పళ్ళు కూడా డిఫరెంట్ స్టైల్లో వీవింగ్ ఉంది, చాలా బాగుంది. ఇంకా బోర్డర్ విషయానికి వస్తే ఇట్లా ఇదంతా థ్రెడ్ వీవ్, కిందేమో డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో సిల్వర్ జరీ, ఎడ్జ్లో మళ్ళీ ఎల్లో కలర్ వచ్చిందండి. పైన బోర్డర్ కూడా కనిపించినంత మేర ఇలాగే ఉంటుంది, లోపల మాత్రం ఇట్లా ప్లెయిన్ వస్తుంది. ఇదిగోండి కోటా డోరియా మార్క్. ఇదిగోండి లోపల వచ్చేసి వీవింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. శారీ అంతా కూడా ఈ బుటాలు ఇంతే థిక్గా ఉంటాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఇదిగోండి బ్లౌజ్, హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది కల్నేతలో ఉంది కదండి, ఇక్కడ వచ్చి సింగిల్ షేడ్ అనమాట. చాలా బాగుంది. శారీ అండ్ బ్లౌజ్ రెండు కూడా చాలా యూనిక్గా ఉంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చాలా ఎట్లా చెప్పాలంటే, అంటే దీని కాస్ట్ కన్నా కూడా ఇంచుమించుగా ఇంకొక 50% ఎక్సెస్ అంత పెద్ద చీరలాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. లక్స్ గ్రీన్ కలర్ అండి. పైనంతా కూడా సిల్వర్ జరీ బుటాలు. ఈ శారీ కూడా స్కర్ట్ బోర్డర్ ప్యాటర్న్లోనే ఉంటుందండి. ఇదంతా కూడా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో వచ్చింది. ఒక 2.5-3 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి ఎడ్జ్లో పింక్ కలర్ ఉందండి. అదే కడ్డీ బోర్డర్ పైన కూడా వస్తుంది. పళ్ళు కూడా సిల్వర్ జరీతో కొంచెం డిఫరెంట్ వీవింగ్లో వచ్చింది. ఇదిగోండి కోటా డోరియా మార్క్. ఇదిగోండి వీవింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మరీ బేసిక్ చీరలు అయితే తప్ప రెగ్యులర్ జరీ కోటా పళ్ళు అనేది ఆపేస్తున్నట్టున్నారు. కొంచెం డిఫరెంట్ స్టైల్ వీవింగ్లోనే పళ్ళులు ఎక్కువ కనిపిస్తున్నాయి. బోర్డర్ కలర్ బ్లౌజ్ అండి, పింక్ కలర్, సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ వీవ్తో పోల్కా డాట్స్ వచ్చాయి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సర్ఫ్ బ్లూలో డార్క్ కలర్ అండి. ఈ సిల్వర్ జరీ బుటాలు చూసారా, ఆకులాగా వీవింగ్ చాలా బాగుంది. పెద్ద సైజ్, ఆల్మోస్ట్ 2 ఇంచెస్ బుటా వచ్చిందండి. శారీ అంతా ఇలాగే ఉంటుంది. కిందేమో ఇట్లా ఓన్లీ థ్రెడ్ వ్యూతో, మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో స్కర్ట్ బోర్డర్ వచ్చింది. ఒక 3 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు. ఎడ్జ్లోనేమో వైలెట్ కలర్ వచ్చిందండి. కడ్డీ బోర్డరు శారీకి పైన కూడా అదే విధంగా వచ్చింది. ఇదేమో పళ్ళు, కోటా డోరియా మార్క్. ఇదిగోండి లోపల ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. బ్లౌజ్ ఇదిగోండి. ఈ పెద్ద బుటాలు ఉన్నాయి కదా వైలెట్ కలర్ పైన, ఈ బుటాలు భలే కనిపిస్తున్నాయండి. చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్. బ్లాక్ కలర్ అండి, చాలా బాగుంది. బ్లాక్ పైన సిల్వర్ జరీతో మొత్తం అంతా కూడా బుటాలు దగ్గరగా వచ్చాయండి. ఇది వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్స్ అండ్ సిల్వర్ జరీతో కలిపి స్కర్ట్ బోర్డర్ వచ్చింది. ఒక 3 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్, ఎడ్జ్లో మెరూన్ కలర్ అండి. ఈ కడ్డీ బోర్డర్ అనేది పైన కూడా సేమ్ ఉంది. ఇక్కడ ఎల్లో కలర్ లైన్ చూసారా, యాజ్ టీజ్గా అలాగే వచ్చింది. ఇదేమో సిల్వర్ జరీ పళ్ళు, బోత్ సైడ్స్ కూడా ఇలా రెడ్ థ్రెడ్ వ్యూతో ప్యానల్స్ వచ్చాయి. ఇదిగోండి కోటా డోరియా మార్క్. ఇందాక ట్రెండ్ చీరలో చూపించామా మార్క్. ఇదిగోండి శారీ స్టార్టింగ్ నుంచి వీవింగ్ బోర్డర్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి బ్లౌజ్, మెరూన్ కలర్ బ్లౌజ్ అండి.
ఇట్లా స్టార్ ఫ్లవర్ లాగా సిల్వర్ జరీ బుటాలు వచ్చాయి, దగ్గరగా ఉన్నాయి. బ్లౌజ్ కూడా చక్కగా గ్రాండ్ లుక్ ఉంది. మంచి ఎల్లో కలర్ అండి, ఫ్లోరల్ బుటా వచ్చింది సిల్వర్ జరీతో. చక్కగా ఒక 8 పెటల్స్ ఫ్లవర్ లాగా శారీ అంతా కూడా వచ్చిందండి. ఇంకా కింది వైపు ఇక్కడ స్కర్ట్ బార్డర్ వచ్చింది, కొంచెం ఫారెస్ట్ థీమ్ లాగా. అలాగే దాదాపుగా 3 to 4 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బార్డరు, ఎడ్జ్లో మజంతా పింక్. సేమ్ పైన వైపు బార్డర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్. శారీ వీవింగ్ వచ్చి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి బ్లౌజ్, బార్డర్లో ఎడ్జ్లో వచ్చిన కలరే పోల్కా డాట్స్తో బ్లౌజ్ వచ్చిందండి. ఇక ఎల్లో రాణి పింక్ కాంబినేషన్ ఇంకా చెప్పేది ఉందండి, అద్భుతంగా ఉంది. లైమ్ గ్రీన్ కలర్ అండి, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా వచ్చాయి. శారీ అంతా కూడా ఇంతే డిస్టెన్స్లో ఉంటాయి. ఇక్కడ మీకు స్కర్ట్ బార్డర్ వచ్చేసి ఇలా క్రీపర్ వెళ్తుంది గోల్డ్ జరీతో. దానికి సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ వీవ్ కాంబినేషన్లో డీర్స్, బర్డ్స్ అలా వచ్చాయండి. ఒక 3 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బార్డర్, ఎడ్జ్లో ఆరెంజ్ కలర్ వచ్చిందండి. సేమ్ అదే బార్డర్ పైన కూడా వచ్చింది. ఇదిగోండి గోల్డ్ జరీ పళ్ళు, బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ వీవ్ ప్యానల్స్ ఉన్నాయి. ఇదిగోండి కోటా డోరియా మార్క్. శారీ వీవింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్లో దీనికే ఎక్కువ గ్యాప్ వచ్చింది. మేము దాదాపుగా 1 మీటర్ వరకు గ్యాప్ ఉన్నట్టుంది. మేబీ శారీ ఏమన్నా పెద్దగా కూడా ఉండుండొచ్చు. కాంబినేషన్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇదిగోండి ఆరెంజ్ కలర్ బ్లౌజు పోల్కా డాట్స్తో వచ్చింది. ఈ గ్రీన్ కలర్కి ఆరెంజ్ చాలా బాగా సెట్ అయింది. సీ గ్రీన్ కలర్ అండి, సీ గ్రీన్, సీ బ్లూ ఆ షేడ్ లాగా ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు దగ్గరగా ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి స్కర్ట్ బార్డరు గోల్డ్ జరీతో పాటుగా సిల్వర్ జరీ అండ్ పింక్ కలరు అట్లా చాలా బాగుందండి. ఒక కొమ్మ పైన బర్డ్స్ కూర్చున్నట్టుగా థ్రెడ్ వీవ్ బర్డ్స్, సిల్వర్ జరీ బర్డ్స్. 3 to 4 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బార్డరు, ఎడ్జ్లోనేమో పింక్ కలర్ యాడ్ అయింది. ఇదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మిస్డ్ చెక్స్ లాగా పళ్ళు వచ్చింది, కోటా డోరియా మార్క్. ఇదిగోండి వీవింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. పైన కడ్డీ బార్డర్ కూడా సేమ్ కింద వచ్చినట్టే వస్తుందండి. ఎడ్జ్లో వచ్చిన పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, గోల్డ్ సిల్వర్ జరీ పోల్కా డాట్స్తో. చాలా బాగుందండి, ఈ కాంబినేషన్ కూడా చాలా క్లాసీ లుక్ ఉంది. నిండు రత్నావళి బ్లూ అండి, ఇదంతా కూడా సిల్వర్ జరీ ఫ్లవర్స్ వచ్చాయి. 8 పెటల్స్తో ఫ్లవర్స్ శారీ అంతా కూడా దగ్గరగా వచ్చాయండి. స్కర్ట్ బార్డర్ విషయానికి వస్తే ఇక్కడ పైన టెంపుల్ బార్డరు, కింద ఏమో బనారస్ వీవింగ్ లాగా వచ్చి మధ్యలో అంతా ఇలా బార్డర్ వచ్చిందండి సిల్వర్ జరీ అండ్ థ్రెడ్ వీవ్తో. దాదాపుగా 4 ఇంచెస్ వరకు కడ్డీ బార్డర్ ఉంది, ఎడ్జ్లో పింక్ కలరు. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్. శారీ స్టార్టింగ్ ఇలా ఉంటుంది. పైన కడ్డీ బోర్డర్ కూడా చక్క పెద్ద సైజులో వచ్చింది. ఇదిగోండి పింక్ కలర్ బ్లౌజు, శారీలో వచ్చిన బుటాలే బ్లౌజ్లో కూడా ఇచ్చారు. మంచి లావెండర్ కలర్ అండి, శారీ అంతా కూడా సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఇక కింది బోర్డర్స్ విషయానికి వస్తే ఇదంతా కూడా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో స్కర్ట్ బోర్డర్ వచ్చింది. 2 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి 2 వైపులా రస్ట్ కలర్ లైన్స్, ఎడ్జ్లో ఎల్లో కలరు. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్. వీవింగ్ అక్కడ నుండి స్టార్ట్ అయిందండి. పైన బోర్డర్ కూడా కింద ఏదైతే కడ్డీ బోర్డర్ వచ్చిందో యాజ్ టీజ్గా అదే వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి ఎడ్జ్లో వచ్చిన ఎల్లో కలరు, హ్యాండ్స్కి బోర్డరు, బ్లౌజ్ అంతానేమో లావెండర్ కలర్ థ్రెడ్ వీవ్ అండ్ సిల్వర్ జరీ మోటివ్స్. చాలా బాగుంది. మంచి మెరూన్ రెడ్ కలర్ అండి, లోటస్ ఫ్లవర్ లాగా సిల్వర్ జరీతో చిన్న ఫ్లవర్ వచ్చింది. శారీ అంతా అవే బుటాలు ఉన్నాయండి దగ్గరగా. ఈ రెడ్ కలర్ పైన సిల్వర్ జరీ భలే కనిపిస్తుంది, చాలా బాగుంది. పళ్ళు అయితే దాదాపుగా 10 to 12 ఇంచెస్ బార్డర్, ప్లెయిన్ బార్డర్ వచ్చిందండి. చూసారా ఇదంతానేమో సిల్వర్ జరీతో,
మధ్యలో ఫ్లవర్స్ అన్నీ థ్రెడ్ వీవ్, చాలా బాగుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంది. పళ్ళు అయితే బార్డర్ అయితే ఇదిగోండి, పళ్ళు ఇలా వచ్చింది. బోత్ సైడ్స్ ఇట్లా ప్యానల్స్, ఇక్కడ వచ్చిన వీవింగే పళ్ళు అంతా కూడా తీసుకున్నారు. కోటా డోరియా మార్క్ భలే ఉందండి. రెడ్కి కాంబినేషన్, బార్డర్ కూడా రెడ్ అండ్ బ్లూ కలనేతలో వచ్చింది. దానిపైన అంతా కూడా వీవింగ్. ఇదిగోండి బ్లౌజు, పైన బార్డర్ మాత్రం జస్ట్ ఇలా ప్లెయిన్ వచ్చిందండి. మంచి ఎల్లో కలర్ అండి, గడపచ్చ ఎల్లో, చాలా చాలా బాగుంది. ఇది పోల్కా డాట్స్ వచ్చాయండి, సిల్వర్ జరీ దగ్గరగా. శారీ అంతా కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇదిగోండి ఇక్కడ టెంపుల్ బోర్డరు, ఇదంతానేమో స్కర్ట్ బోర్డరు. ఇక్కడ బనారస్ వీవింగ్లోనే స్కర్ట్ బోర్డరు. ఎడ్జ్లో ఒక 2 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి బోత్ సైడ్స్ రెడ్ లైన్స్ వచ్చాయి. అలాగే ఎడ్జ్లో వైలెట్ కలరు, సేమ్ బోర్డర్ పైన కూడా వచ్చిందండి. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్. కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. మంచి షేడ్లు రెండు కూడా, ఎల్లో వైలెట్, చాలా బాగుంది. లైలాక్ కలర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఆవులండి, ఓన్లీ ఆవులు మాత్రమే, ఇంకా ఏ డిజైను లేదు. ఎంత బాగుందో చూడండి. అలాగే బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ బోర్డర్ అండి, ఇట్లా గోల్డ్ జరీతో క్రీపర్ లాగా వచ్చింది. బోత్ సైడ్స్ ఎల్లో లైన్స్, ఎడ్జ్లో ఇంకొంచెం డార్క్ మెరూన్ కలర్ లాగా ఇచ్చారు. పైన కూడా అదే బోర్డర్ అండి, కనిపించేంత వరకు. కనిపించని చోటేమో జస్ట్ ఇలా రెడ్ ప్లెయిన్ వస్తుంది. ఇదిగోండి జాల్ పళ్ళు, ఇక్కడ కూడా అంతే, ఆవులు, చిలుకలు, నెమళ్ళు, చాలా బాగుంది చూడండి అసలు పళ్ళు. కోటా డోరియా మార్క్. బోర్డర్ ఎలా అంటే బెనారస్ వీవింగ్ స్టైల్లో అనిపిస్తుందండి చూడగానే. బ్లౌజ్ ఏమో మెరూన్ కలర్ బ్లౌజు, గోల్డ్ సిల్వర్ రెండు జరీలతోనూ పోల్కా డాట్స్ వీవింగ్, జస్ట్ రౌండ్ బాల్ లాగా కాకుండా కొంచెం లోపల డిజైన్ లాగా వీవింగ్ వచ్చింది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కంప్లీట్ లైలాక్ కూడా కాదు, అలానే కంప్లీట్ లావెండర్ కాదు, మధ్య షేడ్ లాగా ఉంది. బేబీ పింక్ కలర్ పైన గోల్డ్ జరీతో పోల్కా డాట్స్ అండి. ఇలా డాట్ మధ్యలో కూడా డిజైన్ లాగా వీవింగ్ ఉంది. బార్డర్ వచ్చేసి ఒక 3 to 4 ఇంచెస్ గోల్డ్ జరీతో బనారస్ వ్యూ బార్డర్ వచ్చిందండి, పీచ్ కలర్ పైన. ఎడ్జ్లో రాణి పింక్ కలరు. పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వచ్చిందండి. టిష్యూ పళ్ళు పైన అంతా పైతనే వీవ్ లాగా థ్రెడ్ వీవ్ ఉంది. కోటా డోరియా మార్క్. ఇదిగోండి వీవింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. బేబీ పింక్ విత్ రాణి పింక్, మధ్యలో పీచ్ కలర్ బోర్డర్, చాలా బాగుంది. పైన బోర్డర్ కూడా కనిపించేంత మేర ఉంటుందండి, మిగిలిందేమో ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుంది. ఈ పళ్ళు కూడా టిష్యూ పళ్ళు, చాలా బాగుంది. సీ గ్రీన్ కలర్ అండి, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో పోల్కా డాట్స్, భలే ఉంది. ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడంతా కూడా చూడండి టెంపుల్ బోర్డర్స్, ఇక్కడేమో స్కర్ట్ బోర్డరు, ఇదంతా సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్ 3 to 4 ఇంచెస్ అండి. ఎడ్జ్లో వైలెట్ కలరు, అదే బోర్డరు పైన కూడా వచ్చింది. ఇదిగోండి పళ్ళు, సిల్వర్ జరీకి బోత్ సైడ్స్ కూడా గోల్డ్ జరీ జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. కోటా డోరియా మార్క్. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, చాలా చాలా బాగుంది. ఇదిగోండి వైలెట్ కలర్ బ్లౌజ్, గోల్డ్ అండ్ సిల్వర్ పోల్కా డాట్, సిల్వర్ జరీ పోల్కా డాట్స్ ఏవైతే ఉన్నాయో అవే బ్లౌజ్ పైన కూడా ఇచ్చారు. అద్భుతంగా ఉంది. ఎంత బాగుందండి ఈ చీర. హాఫ్ వైట్, చక్కటి క్రీమ్ కలర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బర్డ్స్, ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ థ్రెడ్ వీవ్, సూపర్ అంటే సూపర్గా ఉందండి. చక్క పెద్ద పెద్ద బర్డ్స్ దగ్గరగా ఉండి చాలా గ్రాండ్ లుక్ ఉంది. పళ్ళు అంతానేమో చూడండి కొంచెం ఖాదీ చీరల స్టైల్లో, ఇక్కడ అంతానేమో జామ్దాని వీవ్ వచ్చి ఇక్కడ ఖాదీ అథెంటిక్ పళ్ళు వస్తుంది కదా, అలాగే ఇక్కడంతా థ్రెడ్ వీవ్తో బర్డ్స్ అలా వచ్చి, ఇక్కడేమో సిల్వర్ జరీ జిగ్జాగ్ లైన్స్ పళ్ళు, మళ్ళీ అటు ఇటు బోర్డర్ లాగా గోల్డ్ జరీ, కోటా డోరియా మార్క్. చీర అంతా ఇంతే దగ్గరగా ఉన్నాయండి బర్డ్స్.
ఇక బోర్డర్ అయితే హైలైట్ అండి, బెనారస్ వీవింగ్ బోర్డరు దాదాపుగా 4 ఇంచెస్ సిల్వర్ జరీ బోర్డర్ మెరూన్ కలర్ పైన వచ్చింది. ఇదిగోండి బ్లౌజులో వచ్చిన బుటాలు కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, చాలా బాగుంది చీర. పైన బోర్డర్ అయితే కనిపించేంత వరకు సిల్వర్ జరీ ఇట్లా వస్తుంది బెనారస్ వ్యూ, లోపలేమో ప్లెయిన్ మెరూన్, చాలా చాలా బాగుంది. అసలు ఏమన్నా ఉందా అండి చీర, బ్రైట్గా ఇష్టపడే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా నచ్చి తీరుతుంది. ఫంక్షన్లో ఎక్కడున్నా మీరే కనిపిస్తారు, అంత బాగుంది చీర. అంటే అంత గ్రాండ్ లుక్ ఉంది, బ్రైట్నెస్, మంచి ఆరెంజ్ షేడు, చక్కగా మంచి సైజులోనే ఒక మీడియం సైజులో బుటాలు సిల్వర్ జరీతో. ఇక స్కర్ట్ బోర్డర్ విషయానికి వస్తే పైన ఇట్లా ఒక లైన్ లాగా ఇచ్చారండి, ఇదంతా కూడా సిల్వర్ జరీ స్కర్ట్ బోర్డరు. శారీలో అంతా కూడా సిల్వర్ జరీనే ఉంది. ఇదే బోర్డర్ని ఇక్కడ కూడా ఇచ్చారు, మళ్ళీ కింద యాజ్ ఇట్ ఈజ్ కడ్డీ బోర్డరు, ఎడ్జ్లో నేవీ బ్లూ కలర్. ఇదిగోండి కొంచెం మంచి సైజులోనే జిగ్జాగ్ లైన్స్తో సిల్వర్ జరీ పళ్ళు, కోటా డోరియా మార్క్, పైన కడ్డీ బోర్డరు, కింద వచ్చినట్టే వచ్చిందండి యాజ్ ఇట్ ఈజ్గా, ఓన్లీ కడ్డీ బోర్డరు, ఎడ్జ్లోనేమో బ్లూ కలరు. ఇదిగోండి బ్లౌజు, అసలు చాలా బ్రైట్గా, ఇక అసలు నగలు అవసరం లేదండి, చీర మిమ్మల్ని చూపించేస్తుంది, ఏ నగలు అవసరం లేదు. లక్స్ గ్రీన్ కలర్ అండి, చాలా చాలా బాగుంది. ఇది కూడా సిల్వర్ జరీ మీడియం సైజు మోటివ్స్, వాటిలో అక్కడక్కడ కూడా మెరూన్ అండ్ నేవీ బ్లూ థ్రెడ్ వీవ్ వచ్చింది. చాలా దగ్గరగా చాలా లుక్ ఉందండి, గ్రాండ్ లుక్. పళ్ళు చూసారా అసలు ఒక డిఫరెంట్ స్టైల్ వీవింగ్, డైమండ్ చెక్స్ లాగా వచ్చి మధ్యలో ఫ్లవర్స్, కోటా డోరియా మార్క్, అలాగే పళ్ళుకి రెండు వైపులా థ్రెడ్ వీవ్ బోర్డర్స్ వచ్చాయి. ఇదిగోండి శారీ స్టార్టింగ్ దాదాపుగా ఒక 60 సెంటీమీటర్స్ అలా అక్కడ నుండి బుటాలు స్టార్ట్ అయ్యాయి. కడ్డీ బోర్డర్ వచ్చేసి నియర్లీ 3 ఇంచెస్ ఉంటుందండి, ఎడ్జ్లో మెహందీ గ్రీన్. అసలు ఈ కలర్కి మెహందీ గ్రీన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, కానీ సూపర్గా ఉంది. ఇదిగోండి మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్. జనరల్గా ఈ గ్రీన్లు పింకులు రెడ్లు ఇవే చూస్తాం, లేదంటే నేవీ బ్లూ చూస్తాం. అసలు ఈ కలరు కొత్తగా ఉంది, కానీ చాలా అందంగా ఉంది. లెమన్ ఎల్లో కలర్ అండి, ఇది ఒక డిఫరెంట్ స్టైల్ డిజైను. శారీ అంతానేమో అది సిల్వర్ జరీతో చిన్న పోల్కా డాట్స్ వస్తాయండి, ఒత్తుగానే శారీ అంతా ఉన్నాయి. వాటి మధ్యలో ఇలా థ్రెడ్ వీవ్ మోటివ్స్ అండి, పెద్ద సైజులో, మన అరిచేయి కన్నా పెద్ద సైజులోనే థ్రెడ్ వ్యూ మోటివ్స్. పళ్ళు కూడా సిల్వర్ జరీ అండ్ రెండు వైపులా కూడా ప్యానల్స్ వచ్చాయి, వైలెట్ అండ్ రస్ట్ కలర్, రస్ట్ కూడా కాదు ఆరెంజ్ థ్రెడ్ వీవ్తో, కోటా డోరియా మార్క్. ఇదిగోండి శారీ వీవింగ్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా బోర్డర్ విషయానికి వస్తే ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్, ఎడ్జ్లో ఆరెంజ్ కలర్ వచ్చిందండి. అదే కాంబినేషన్లో బ్లౌజు. ఈ లెమన్ ఎల్లోకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. లైట్ కనకాంబరం కలర్ అండి, చాలా చాలా బాగుంది. అసలు అంతా సిల్వర్ జరీలో, ఇక్కడ వచ్చేసి పీకాక్, ఇక్కడేమో ఒక రౌండ్ దానిలో ఫ్లవర్ లాగా కూడా ఉంది, డిజైన్ డిఫరెంట్గా ఉంది. పళ్ళు కూడా కొంచెం పెద్ద సైజులోనే వచ్చిందండి, కోటా డోరియా మార్క్. 3 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు, ఎడ్జ్లోనేమో ఎల్లో కలర్ వచ్చిందండి. ఈ పీచ్ కలర్కి ఎల్లో కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది, చూడండి ఎంత బాగుందో. మంచి ఎల్లోకి టొమాటో కలర్ అండి, ఇదంతా కూడా సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా వచ్చాయి. 2 ఆకులు మధ్యలో ఒక చిన్న పువ్వులాగా కొంచెం డైమండ్ షేప్లో అలా వచ్చింది. ఇదిగోండి పళ్ళు కూడా అలాగే ఉంది వీవింగ్, కోటా డోరియా మార్క్. 2.5 to 3 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్ వచ్చింది, ఎడ్జ్లో ఆ టొమాటో కలర్ వచ్చిందండి. అదే బ్లౌజు. బ్రైట్గా అట్రాక్టివ్గా కావాలనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుందండి, చాలా చాలా బాగుంది కాంబినేషన్. ఈ శారీ కూడా లెమన్ గ్రీన్ షేడ్ అండి, నాకు గుర్తున్నంత వరకు ఈ వీడియోలో ఈ షేడ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. బ్రైట్గా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ షేడ్. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ సిల్వర్ జరీతో క్రీపర్స్ లాగా వచ్చాయండి, క్రేన్స్ అండ్ ఫ్లవర్స్, థ్రెడ్ వ్యూ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎక్కువ సిల్వర్ జరీ ఉంది, చాలా గ్రాండ్ లుక్ ఉందండి చీర. పళ్ళు అంతా కూడా జిగ్జాగ్ లైన్స్, అలాగే కోటా డోరియా మార్క్.
పళ్ళుకి బోత్ సైడ్స్ బోర్డర్ లాగా వచ్చిందండి. ఒక 3 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి ఎడ్జ్లో నేవీ బ్లూ కలర్ ఉందండి. ఆ నేవీ బ్లూ కలర్తోనే బ్లౌజ్ కూడా వచ్చింది. సిల్వర్ జరీ పోల్కా డాట్స్ అండ్ హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చారు. మంచి ఎల్లో కలర్కి మజంతా కాంబినేషన్ అండి. ఇది కూడా ఆల్ ఓవర్ శారీనే, కానీ కింద నుంచి ఇలా పైకి చెట్టు పాకుతున్నట్టుగా సిల్వర్ జరీతో ఇచ్చారు క్రీపరు. ఫ్లవర్స్ అన్నీ కూడా గ్రీన్ అండ్ మెజంతా పింక్ థ్రెడ్ వ్యూతో వచ్చాయి. ఆల్ ఓవర్ శారీ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇదిగోండి పళ్ళు కూడా డిఫరెంట్ స్టైల్ వీవింగ్ ఉంది. కోటా డోరియా మార్క్. శారీ అక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. అలాగే ఒక 1.5-2 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా మజంతా పింక్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అండి. బ్లౌజ్ అంతా ఇలా దగ్గరగా బుటాలు ఉన్నాయి. ఇంకా ఎల్లో రాణి పింక్ కాంబినేషన్ ఇంకా అసలు మనం మాట్లాడేది ఏం లేదు. ఎవర్ గ్రీన్ కాంబినేషన్. లైట్ ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ కాంబినేషన్ అండి. శారీ ఆల్ ఓవర్ మనకి చిన్న పోల్కా డాట్స్ లాగా వస్తాయండి సిల్వర్ జరీతో. వాటి మధ్యలో మల్టీ కలర్ థ్రెడ్ వ్యూ మోటివ్స్ వచ్చాయి పెద్ద సైజులో. అలాగే ఇది పళ్ళు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చాలాసార్లు వీడియోల్లో చూపించాము, చాలా చీరలు సేల్ చేసాము కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చెప్పేస్తానండి. బోర్డర్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వస్తుంది. ఎడ్జ్లో ఆరెంజ్ కలరు. ఇంకా ఇంచుమించుగా చిన్ని ఏ చీరకైనా ఒక 1/2 మీటర్ లేదంటే 60. ఇంకా అందుకని అదంతా తీసి చూపించడం ఆపేసి చాలా టైం తీసుకుంటుంది వీడియో, మళ్ళీ చూసే వాళ్ళకి బోర్ వచ్చేస్తుంది. ఆరెంజ్ కలర్ బ్లౌజు. నేను శారీ రెగ్యులర్గా అమ్మే ప్రైస్ కూడానండి గుర్తున్నంత వరకు కరెక్ట్ రేటే వేయడానికి ట్రై చేస్తాను స్క్రీన్ పైన. మీరు డిస్కౌంట్ రేట్ ఏదైతే చూస్తారో ఆ ప్రైస్కి ఆ శారీ ఓకే అనుకుంటే ఇమీడియట్గా పర్చేస్ చేయండి. ఎందుకంటే ఇన్ని చీరల మీద వెతికి వేయడం చాలా కష్టంగా ఉంది. లెమన్ ఎల్లో కలర్ అండి. శారీ అంతా కూడా సిల్వర్ జరీ అండ్ వైలెట్ కలర్ థ్రెడ్ వీవ్తో బుటాలు వచ్చాయి. దాదాపుగా ఒక 6 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్కి బోత్ సైడ్ సిల్వర్ జరీ చిన్న లైన్ వచ్చింది. ఎడ్జ్లో వైలెట్ కలర్. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్. ఖాదీ శారీస్ అండ్ జరీ కోటాలు రెండు కూడా జనవరి నుంచి పెరుగుతాయని ఆల్రెడీ వ్యూవర్స్ చెప్పారండి. నేను 10-15 డేస్ బ్యాక్ కూడా వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఇది మంచి అవకాశం జరీ కోటాల కోసం చూస్తున్న వారికి. గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. సేమ్ శారీలో వచ్చిన టైప్లోనే బార్డర్, ఎడ్జ్లో వైలెట్ కలర్. లైట్ ఆరెంజ్ కలర్కి డార్క్ ఆరెంజ్ బార్డర్ అండి. డార్క్ అంటే ఈ షేడ్స్ అసలు డిఫరెంట్, రెగ్యులర్ ఆరెంజ్ కాకుండా డిఫరెంట్ షేడ్లో ఉన్నాయండి. ఇది పళ్ళు. బార్డర్ వచ్చేసి పైతనీ స్టైల్లో దాదాపు 10-12 ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ పైన వీవింగ్ వచ్చింది. పైన బార్డర్ కూడా అదే విధంగా ఉంటుందండి. లోపలేమో ప్లెయిన్ కనిపించేంత వరకు ఇలా వస్తుంది. కోటా డోరియా మార్క్. ఇదిగోండి బ్లౌజ్. బేబీ పింక్కి స్కర్ట్ బోర్డర్ అండి. బిగ్ స్కర్ట్ బోర్డర్ వస్తుంది. పైన అంతా కూడా ఇలా సిల్వర్ జరీ బుటాలు. ఇలా బోర్డర్ వచ్చేసి చక్కగా పెద్ద బోర్డర్ అంతా వీవింగ్ మల్టీ కలర్ అండ్ సిల్వర్ జరీ. ఒక 2.5 ఇంచెస్ వరకు కడ్డీ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్. పెద్ద బోర్డర్ చీర కోసం చూస్తున్నట్లయితే ఇది చాలా మంచి కాంబినేషన్ అండి. బేబీ పింక్ విత్ ఎల్లో. మావ్ కలర్కి డార్క్ మావ్ కలర్ అండి. ప్లెయిన్ బార్డర్ వస్తుంది. బార్డర్ రెండు వైపులా ఎల్లో లైన్స్. ఇక శారీ అంతా కూడా పెద్ద పెద్ద మోటివ్స్ సిల్వర్ జరీ ఫ్లవర్తో కలిసి వచ్చాయి. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇది ఇక్కడ ఈ కలర్తో కలిపి కొంచెం కల్నేత రావటం వల్ల ఈ ఎల్లో షేడ్కి ఈ షేడ్కి డిఫరెన్స్ ఉంటుందండి, అది గమనించండి. లైట్ గ్రే కలర్కి డార్క్ గ్రే కలర్ అండి. శారీ అంతా కూడా ఇలా పెద్ద పెద్ద మోటివ్స్ సిల్వర్ జరీ ఫ్లవర్ అండ్ థ్రెడ్ వ్యూతో ఉంటాయి. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్. ఈ లైట్ గ్రేకి ఈ గ్రే ఇంకా డార్క్ గ్రే ఎడ్జ్లో వచ్చింది. అదే కలర్ బ్లౌజ్ అండి. చాలా ప్లెజెంట్గా ఉంది శారీ. ఇది కూడా ఫిరోజా బ్లూలో డార్క్ అండి. వైలెట్ కలర్ బోర్డర్ కల్నేతలో వచ్చింది. శారీ అంతా కూడా దగ్గరగా పీకాక్స్ ఆల్టర్నేట్గా సిల్వర్ జరీ అండ్ వైలెట్ కలర్ థ్రెడ్ వ్యూతో వచ్చాయి. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్. ఇదిగోండి బ్లౌజ్. కాఫీ బ్రౌన్ కలర్ అండి. నా ఫేవరెట్ కాంబినేషన్ ఇది.
నాకు ఇష్టం లేని కలరు నాకు నచ్చేసింది, జెరికోటాల్లో చూసాక నచ్చేసింది. అంత బాగుంది. కాఫీ బ్రౌన్కి డార్క్ కాఫీ బ్రౌన్ బోర్డర్, ఎడ్జ్లో గ్రీన్ బోర్డర్, ఇదంతా కూడా మోటివ్స్, కోటా డోరియా మార్క్. ఇది పళ్ళు, ఎడ్జ్లో వచ్చిన గ్రీన్ కలర్తో బ్లౌజ్ అండి. వీలైనన్ని ఎక్కువ చీరలు చూపించాలని చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. సీ గ్రీన్ కలర్ అండి, మీడియం షేడ్కి డార్క్ సీ గ్రీన్ ప్లెయిన్ బార్డరు, అలాగే సిల్వర్ జరీ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో మోటివ్స్ వచ్చాయండి. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్. ఇదిగోండి బ్లౌజ్, బోర్డర్ కలర్ బ్లౌజ్ విత్ సిల్వర్ జరీ పోల్కా డాట్స్. నిమ్మ పండు కలర్ అండి, ఎగ్జాక్ట్గా అప్పుడే పండుతున్న నిమ్మ పండు కలరు. క్రాస్ డిజైన్ లెహరియా స్టైల్లో అంతా కూడా వీవింగ్ డిజైన్ వచ్చింది. బోర్డర్ ఏమో ప్లెయిన్ ఉంటుంది. ఎడ్జ్లో కొంచెం గ్రే కలర్ అండి, కల్నేతలో వచ్చింది. శారీ మధ్యలో ఆరెంజ్ అండ్ గ్రీన్ థ్రెడ్ వీవ్ ఏదైతే ఉందో అది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇదేమో పళ్ళు, అలాగే ఇదిగోండి కోటా డోరియా మార్క్. బోర్డర్ స్టైల్లో చాలా చీరలు ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఆల్ ఓవర్లో ఇదొక ఆప్షన్ అండి. గ్రే కలర్ బ్లౌజ్. కనకాంబరం కలర్కి రాణి పింక్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా ఇలా పెద్ద పెద్ద మోటివ్స్ వస్తాయి. అలాగే ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్. బోర్డర్ ఏమో ఒక 2 ఇంచెస్ రాణి పింక్ బోర్డర్కి పైన సిల్వర్ జరీ ఒక చిన్న లైన్ వస్తుంది. ఎడ్జ్లో రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే భలే క్యూట్గా ఉంది. ముళ్ళగోరింత కలర్ అండి, మధ్యలో అంతా ప్యానల్ స్టైల్ డిజైన్ వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వ్యూ మోటివ్స్తో. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్. ఒక 3 ఇంచెస్ పైనే సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్ ఇలా మునియాతో వస్తుందండి. ఎడ్జ్లో ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ అయితే భలే ఉంది. లెమన్ గ్రీన్ ఆల్ ఓవర్ శారీ అండి. ఇది కూడా ఎక్కువ థ్రెడ్ వీవ్, అక్కడక్కడ సిల్వర్తో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, ఎందుకంటే డిజైన్ ఆల్ ఓవర్ ఉంది కాబట్టి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్. 2.5 to 3 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి ఎడ్జ్లో పీచ్ కలర్ వచ్చిందండి. పీచ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో జకార్డ్ డిజైన్తో బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా ఇలా జకార్డ్ వీవింగ్ ఉంటుంది. డిఫరెంట్గా కొంచెం కొత్త రకంగా ఉందన్నమాట. డార్క్ పర్పుల్ కలర్ అండి, ఇంకా డార్క్ ప్లెయిన్ బోర్డర్తో వచ్చింది. ఎడ్జ్లోనేమో రస్టీ రెడ్ కాంబినేషన్ అండి. మధ్యలో అంతా ఇట్లా థ్రెడ్ వీవింగ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు వచ్చాయి. ఇదిగోండి సిల్వర్ జరీ పళ్ళు, కోటా డోరియా మార్క్. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రస్టీ రెడ్ కలర్ బ్లౌజ్. లెమన్ గ్రీన్ కలర్ శారీ ప్యానల్ స్టైల్లో వస్తుందండి. మధ్యలో అంతా సిల్వర్ జరీ పోల్కా డాట్స్ 5 లైన్స్ వచ్చాయి. తర్వాత వచ్చి మోటివ్స్ అన్నమాట, సిల్వర్ జరీ ఫ్లవర్ అండ్ థ్రెడ్ వ్యూతో కలిపి. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్. ఒక 1 ఇంచ్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్కి ఎడ్జ్లో డార్క్ ఫారెస్ట్ గ్రీన్ బార్డర్ వచ్చిందండి. అదే బ్లౌజ్ కూడా ప్లెజెంట్గా ఉంది కాంబినేషన్. ఈ శారీ బ్రైట్గా ఉన్నా కూడా ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వల్ల ప్లెజెంట్గా అనిపిస్తుంది. సీ గ్రీన్ కలర్ అండి, లెహరియా స్టైల్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో. శారీ అంతా కూడా సిల్వర్ జరీ బుటాలు, దాదాపుగా 6 to 8 ఇంచెస్ సిల్వర్ జరీ బార్డర్ పైన ఇదంతా కూడా పైతని వీవింగ్ అండి. మల్టీ కలర్లో ఎడ్జ్లో ఎల్లో కలరు. పైన బార్డర్ కూడా అలాగే వస్తుంది కనిపించే అంత మేర. లోపలైతే ఓన్లీ సిల్వర్ జరీ బార్డర్ మాత్రమే వస్తుంది. బ్లౌజ్ ఏమో ఇలా ఎడ్జ్లో వచ్చిన ఎల్లో కలర్తో, హ్యాండ్స్కి బార్డర్తో ఇలా ఉంటుంది. పౌడర్ బ్లూ కలర్ శారీ అండి. పైన అంతా కూడా 8 petals సిల్వర్ జరీ ఫ్లవర్స్ వచ్చాయి చాలా దగ్గరగా. అలాగే స్కర్ట్ బోర్డర్ వచ్చేసి ఇదిగోండి సిల్వర్ జరీతో మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో కలిసి వచ్చింది. ఒక 3 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్, ఎడ్జ్లో వైలెట్ కలర్ బోర్డర్ అండి. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్. బోర్డర్ కలర్దే బ్లౌజు. శారీ కలర్తో బుటాలు ఇచ్చారండి ఈ బ్లౌజ్ పైన. ఇలా కూడా చాలా వెరైటీగా ఉంది, బాగుంది. క్రీమ్ కలర్ అండి, క్రీమ్ కలర్ పైన డబుల్ డీర్ డిజైన్. ఇది 2-3 పీసెస్ అయితే ఉన్నాయి, కొంచెం కలర్స్ అటు ఇటుగా. బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీ బార్డరు, ఒక 3 ఇంచెస్ ఉంటుందండి. ఎడ్జ్లో పింక్ కలరు. ఇది పళ్ళు, కోటా డోరియా మార్క్.
ఇదిగోండి మజంతా పింక్ కలర్ బ్లౌజు, బోర్డర్లో వచ్చిన లైట్ పింకే ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు ఫ్యూచర్లో ట్రెండింగ్ కలర్ అండి, రాగి జావకి దగ్గరగా ఉంటే బ్రౌన్ షేడ్, పెద్ద పెద్ద మోటివ్స్, సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వ్యూ. ఈ పింక్ అండ్ వైలెట్ బ్రైట్గా చాలా బాగున్నాయి. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్, ఒక 3 to 4 ఇంచెస్ సిల్వర్ జరీ కడ్డీ బోర్డరు, ఎడ్జ్లో ఎల్లో కలర్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్, పర్పుల్ కలర్ విత్ రస్టీ రెడ్ కాంబినేషన్ అండి. బోర్డర్ వచ్చేసి ఒక 3 to 4 ఇంచెస్ సిల్వర్ జరీ బోర్డర్, ఎడ్జ్లో రస్టీ రెడ్, మధ్యలో అంతా సిల్వర్ జరీ అండ్ రెడ్ కాంబినేషన్లో మోటివ్స్ వచ్చాయి. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్, కలర్ కాంబినేషన్ ఇది కూడా భలే ఉందండి. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది. బోర్డర్ కలర్లోనే బ్లౌజ్ విత్ సిల్వర్ జరీ పోల్కా డాట్స్. ఈ డిజైన్ కూడా ఈ వీడియోలో 3 కలర్స్ యాడ్ చేస్తున్నామండి. సీ గ్రీన్ కలరు, శారీ అంతా కూడా చిన్న సైజ్ పోల్కా డాట్స్ ఆల్ ఓవర్ వచ్చాయి. మధ్యలో అంతా పెద్ద పెద్ద మోటివ్స్ ఓన్లీ థ్రెడ్ వ్యూతో ఉంటాయండి. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్, అలాగే ఒక 1.5 ఇంచ్ సిల్వర్ జరీ బోర్డర్కి ఎడ్జ్లో ఆరెంజ్ కలర్ వచ్చింది. అదే కలర్ బ్లౌజ్. అద్భుతమైన చీర అండి, తెప్పించాను కానీ ఇంకా వీడియో కూడా చేయలేదు, మీకు డైరెక్ట్ సేల్లో చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ సిల్వర్ జరీ కంచిపట్టు లాగా దగ్గర వీవింగ్ అండి, చాలా దగ్గర వీవింగ్. మీకు ఇంకా క్రీమ్ కలర్ కాబట్టి శారీ కలర్ కలిసిపోయింది జరీలో. అదే వేరే కలర్ అయి ఉంటే కనుక అసలు మీకు జరీ తప్ప ఇంకా అనిపించేది కాదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. మధ్య మధ్యలో అట్లా స్ట్రైట్ లైన్స్ లాగా గోల్డ్ జరీ బుటాలు వచ్చాయి. చాలా థిక్ వీవింగ్ అనమాట. ఇదిగోండి పళ్ళు, జమావర్, కోటా డోరియా మార్క్ వచ్చింది. ఇదిగోండి ఇదంతా కూడా బోర్డరు పట్టు బోర్డర్ లాగా వచ్చి దానిపైన మళ్ళీ ఇదే వీవింగ్ వచ్చిందండి. ఎడ్జ్లోనేమో ఆరెంజ్ కలర్ టిప్ లాగా ఇచ్చారు బోర్డరు, సేమ్ పైన కూడా అంతే. పై బోర్డరు కనిపించేంత వరకు ఇలా ఉంటుందండి, లోపల వైపు ఇలా వస్తుంది. బ్లౌజ్ చూసారా, ఇది కూడా ఫుల్ వీవింగ్ బ్లౌజే, చాలా చాలా బాగుంది. అసలు నైట్ టైం ఫంక్షన్స్కి అదిరిపోతుంది చీర. మన డైరెక్ట్ సేల్ వీడియోలో చూపిస్తున్నాను. లైట్ గ్రీన్ కలర్ శారీకి మజంతా పింక్ బోర్డర్ అండి, సిల్వర్ జరీ ఫ్లవర్స్కి థ్రెడ్ వ్యూ ఉంది. అలా శారీ అంతా కూడా పెద్ద సైజులోనే మోటివ్స్ వచ్చాయి. ఇది పళ్ళు, అదిగోండి కోటా డోరియా మార్క్. బోర్డర్కి ఒకవైపు ఇట్లా సిల్వర్ జరీ చిన్న లైన్ యాడ్ అయింది, ఎడ్జ్లో ఎల్లో కలరు, సేమ్ ఎల్లోలోనే బ్లౌజు. ఇది కలనేతలో వచ్చింది కాబట్టి ఇదేమో బ్రైట్గా ఉంటుంది బ్లౌజు. ఈ బ్లౌజ్ అయితే చాలా క్యూట్గా ఉంది. రెడ్ కలర్కి మజంతా, డార్క్ మజంతా పింక్ కాంబినేషన్ అండి. శారీ అంతా గ్రీన్ కలర్ థ్రెడ్ వీవ్తో కలిసి గోల్డ్ జరీ బర్డ్స్ వచ్చాయి. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్. బోర్డర్ ఏమో ప్లెయిన్ బోర్డర్ ఒక 4 ఇంచెస్ ఉంటుందండి. మధ్యలో ఇట్లా మునియా ఇచ్చారు, రెండు వైపులా ఎల్లో లైన్స్, ఎడ్జ్లో గ్రీన్ కలరు. ఇలా మజంతా పింక్ బ్లౌజు, శారీలో వచ్చిన కలర్తోనే థ్రెడ్ వ్యూ బుటాలు, గోల్డ్ జరీ బుటాలు, హ్యాండ్స్కి ఇట్లా సేమ్ బోర్డర్. ఇది మొత్తం బోర్డర్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి, లోపల వైపు కూడా ఇలాగే వస్తుంది. ఆరెంజ్ అండి, బ్రైట్ ఆరెంజ్ షేడ్కి ఇలా డిఫరెంట్ వీవింగ్ పళ్ళు వచ్చింది. పళ్ళుకు బోత్ సైడ్ ప్యానల్స్లోనూ కూడా మునియా వీవింగ్ వచ్చిందండి. శారీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బుటాలు రకరకాల షేప్స్లో చాలా దగ్గరగా వచ్చాయి. కోటా డోరియా మార్క్. బోర్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ పైన సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్లో ఇలా మునియా ఉంది. బోత్ సైడ్స్ ఎల్లో లైన్స్, ఎడ్జ్లో రెడ్ కలరు. పైన వైపు కూడా మొత్తం బోర్డర్ అంతా ఇదే విధంగా ఉంటుందండి, కనిపించే అంత మేరని కాదు, మొత్తం అంతా కూడా అలాగే ఉంటుంది. ఇదిగోండి మెరూన్ కలర్ బ్లౌజు, సేమ్ సిల్వర్ జరీ ఇట్లా చిన్న చిన్న బర్డ్స్ వచ్చాయి. బ్లౌజ్ అంతా బోర్డర్ ఏమో శారీలో వచ్చినట్టే వచ్చింది. అండి పీచుమిఠాయి కలర్ దగ్గరగా ఉంటుంది, ప్యానల్ స్టైల్ డిజైను. పోల్కా డాట్ లైన్స్ ఒక 5 లైన్స్ ఇట్లా ప్యానల్ లాగా వస్తాయి. తర్వాత ఇలా పెద్ద పెద్ద మోటివ్స్. ఇదిగోండి పళ్ళు, కోటా డోరియా మార్క్. బోర్డర్ వచ్చేసి
మెరూన్ కలర్ బార్డర్కి బోత్ సైడ్స్ చిన్న సిల్వర్ జరీ లైన్, ఎడ్జ్లో వచ్చి ఎల్లో కలర్, అదే బ్లౌజు. ఈ డిజైన్లో కూడా ఇవి గుర్తున్నంత వరకు నాకు 2 పీసెస్ ఉన్నాయి. ఇందులో ఇంకా గ్రీను అవి చూపించినట్టు గుర్తు. వీడియోని క్లియర్గా చూసుకుని ఒకవేళ ఇందులో కలర్ ఆప్షన్ కావాలంటే మళ్ళీ ఒక రౌండ్ వేయండి, మీకు నచ్చిన కలర్ దొరుకుతుంది. గచ్చకాయ కలర్లో కొంచెం దగ్గరగా ఉంటుందండి. శారీ అంతా కూడా సిల్వర్ జరీ బుటాలు దగ్గరగానే వచ్చాయి, కొంచెం మంచి సైజులోనే. జాల్ పళ్ళు, పళ్ళుకి బోత్ సైడ్స్ కూడా పింక్ కలర్ థ్రెడ్తో బార్డర్ లాగా ఇచ్చారు. కోటా డోరియా మార్క్. ప్లెజెంట్ అంటే ప్లెజెంట్ అండి, ఎంత ప్రశాంతంగా ఉందో కంటికి చీర. ఇలా ప్లెయిన్ పింక్ బార్డర్కి బోత్ సైడ్స్ ఇట్లా ఎల్లో లైన్స్ కదా, సేమ్ అలాగే బ్లౌజ్ కూడా ఇచ్చారు. కొంచెం డార్క్ పింక్ షేడ్లో బ్లౌజు అదిరిపోయింది, క్లాసీ కాంబినేషన్. గ్రీన్ షేడ్ అండి, అటు సీ గ్రీను కాదు, ఇటు ఎమరాల్డ్ గ్రీన్ కాకుండా ఒక డిఫరెంట్ షేడ్ ప్యానల్ స్టైల్లో వచ్చింది. 5 లైన్స్ పోల్కా డాట్స్, 4 లైన్స్ 4 లైన్స్ పోల్కా డాట్స్, మధ్యలో అంతా థ్రెడ్ వీవ్ బర్డ్స్ ఉన్నాయండి. పళ్ళు వచ్చేసి ఇలా డైమండ్ చెక్స్ లాగా థ్రెడ్ వీవ్తో వచ్చి వాటి మధ్యలో పుటాలు. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డర్ ఉంది. కోటా డోరియా మార్క్. చీరకి బోర్డర్ అయితే ఏం లేదండి, ఒక 4 ఇంచెస్ ప్లెయిన్ వైలెట్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అదే వైలెట్ కలర్ బ్లౌజు, శారీలో వచ్చిన డాట్స్ బ్లౌజ్ అంతా కూడా వచ్చాయి, సేమ్ ప్లెయిన్ బోర్డర్. బేబీ పింక్ విత్ మెహందీ గ్రీన్ అండి, ప్యానల్ స్టైలే వస్తుంది. ఇది కూడా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో మోటివ్స్ వచ్చాయి. సిల్వర్ జరీ బుటాలు ఒక 3 లైన్స్. ఇదిగోండి జాల్ పళ్ళు, కోటా డోరియా మార్క్. బార్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ పైన ఇదంతా మునియా వచ్చింది, ఎడ్జ్లో లైట్ గ్రీన్ కలరు, అదే గ్రీన్తో ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా కూడా ఇలా వీవింగ్ ఉంటుంది, థ్రెడ్ వీవ్ అండ్ సిల్వర్ జరీ, సూపర్గా ఉంది. లైలాక్ పింక్ పైన ప్యానల్ స్టైల్ డిజైన్తో వచ్చిందండి. ఇది ఒక 3 లైన్స్ సిల్వర్ జరీ పోల్కా డాట్స్, మధ్యలో మోటివ్స్, జాల్ పళ్ళు వచ్చింది, అలాగే కోటా డోరియా మార్క్. బోర్డర్ అయితే సెల్ఫ్ బోర్డరేనండి. ఇవి ఫ్రెష్ చీరలు, వంగను కూడా వంగట్లా వస్తుంటే. ఇదిగోండి ప్లెయిన్ బోర్డర్ పైన ఇలా మునియా వచ్చి బోత్ సైడ్స్ కూడా 2 వైలెట్ కలర్ లైన్స్, ఎడ్జ్లో ఎల్లో కలర్ ఇచ్చారు కదా, అదే ఎల్లోతో బ్లౌజ్ అండి. సూపర్గా ఉంది ఈ కాంబినేషన్ కూడా. ఎగ్జాక్ట్గా చిలకాకు పచ్చ అండి, మంచి ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ బోర్డరు. శారీ అంతా కూడా ఆరెంజ్ అండ్ సిల్వర్ జరీతో పెద్ద పెద్ద బుటాలు వచ్చాయి. జాల్ పళ్ళు, కోటా డోరియా మార్క్, అలాగే ఆరెంజ్ కలర్ బోర్డర్. మనం మెహందీ గ్రీన్ ఆరెంజ్ చేసాము 2-3 శారీస్ ముందు, సేమ్ బుటానే అని గుర్తు నాకు. ఇదిగోండి ఆరెంజ్ కలర్ బ్లౌజు, ఇది కూడా అంతే బడ్జెట్ రేంజ్లో అసలు చాలా అట్రాక్టివ్గా ఉండే.